అసోసియేషన్, మాలా యూత్ ఫెడరేషన్ మరియు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్న ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ముఖ్యంగా షమీమ్ అఖ్తర్ రిపోర్టుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు 1997లో 1981 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే అది 2004లో కొట్టివేయబడినది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేశాడు. ఇది పారదర్శకంగా శాస్త్రీయంగా లేదు కాబట్టి దీన్ని కూడా కొట్టివేస్తారనే విషయాన్ని మేము గుర్తుదలుచుకున్నాం. ముఖ్యంగా 2011 లెక్కల ప్రకారం దళితుల జనాభా 54,32,680 ఉన్నది. మరి షమీమ్ అఖ్తర్ కమిషను 52,17,684 అని నిర్ధారించింది. ఈ యొక్క లెక్కలని ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. 2014-16లో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చేస్తే 63,60,158 లెక్కలు చెప్పింది. మరి 2014-16 లెక్కల ప్రకారమేమో 63,60,000 చిల్లర ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు షమీమ్ అఖ్తర్ లెక్కల ప్రకారం 52,17,684 ఉంది. ఈ లెక్కలను ఒకసారి ఆలోచన చేయాలి. ఇది తప్పుల తడక. షమీమ్ అఖ్తర్ రిపోర్టు తప్పుల తడక అనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని అందులో ఉన్నటువంటి ఉప కమిటీ ఏర్పాటు చేసినటువంటి మంత్రి బృందం గాని మీరు ఈ లెక్కలపైన స్పష్టత ఇచ్చి మీరు చేసినటువంటి ఏబీసీ వర్గీకరణ సరి అయింది కాదని మీరు లేటెస్ట్ లెక్కలు తీసిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2021లో ఈ యొక్క జనాభా కుల జనగణన జరగాల్సి ఉండే ఇప్పటికీ 4 సంవత్సరాలైనా లెక్కలు తీయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీయాలని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మందకృష్ణ గారు మీరు వర్గీకరణ జరిగింది మాకు ఇంకొక 1% రావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏ లెక్కల ప్రకారం 1% రావాలనో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన పిలుస్తారని చెప్పేసి ఈ రోజే పిలుస్తారని చెప్పేసి మాకు తెలిసింది. మీరు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారంటే దేశవ్యాప్తంగా కులజన గణన జరిగిన తర్వాతనే వర్గీకరణ చేయండి, మాకు 1% కావాలంటే దేశవ్యాప్తంగా లెక్కలు చేయాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రికి చెప్పి మీరు వెంటనే మీ సొంత అన్న నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు మద్దతు ఇవ్వడం వల్లనే అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మీ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి వెంటనే వెళ్లి అన్న మా రాష్ట్రంలో లెక్కలు తీసి మాకు ఒక్క 1% తగ్గింది, దయచేసి మీరు వెంటనే లెక్కలు తీసి ఆ 1% ఇవ్వాలని చెప్పేసి ఆయనను బతిలాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఆయన వాళ్ళ ఉపకులమైన బైన్ల కమ్యూనిటీకి సంబంధించిన కడియర్ సిహర్ని తిట్టాడు, వాళ్ళు మాదిగ కాదన్నాడు. అదేవిధంగా మోచి కమ్యూనిటీ దామోదర్ రాజనరసింహను మా మాదిగ కాదని చెప్పాడు. మరి ఈరోజు మాల అనుబంధ కులం ఉన్నటువంటి మాల నేత కాని కులాన్ని మీ కులంలో నిజంగానే మాల నేత కాని అనుకుంటే మీ యొక్క గ్రూప్ లో పెట్టుకోండి, కానీ మా అనుబంధ కులాన్ని మా మీదనే రెచ్చగొట్టే విధంగా మాలలు ద్రోహులుగా దోషులుగా అన్ని మా అవకాశాలు పొందారని ఒక వెంకటేష్ నేత అనేటువంటి ఈ యూనివర్సిటీని చదువుకున్నాడు, ఆయనకి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు, కానీ అటువంటి వాళ్లతో ప్రెస్ మీట్లు పెట్టించారు. ఈ రోజు మీ ఉపకులమైనటువంటి మోచి కమ్యూనిటీ మీ మాదిగలతో ఉంటే మమ్మల్ని దోచుకుంటారు, మేము మీతో ఉండం, మాకు ప్రత్యేకమైన గ్రూప్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. దీనికి పరిష్కారం ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే దళితుల మధ్యల సమస్య పరిష్కరించాలని అనుకుంటే మీరు యుద్ధ ప్రాతిపదికన కేంద్రంకి కుల జనగణన చేయమని చెప్పేసి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి. ఆ 2024-25 లెక్కల ప్రకారం 70 లక్షల మందికి 22
శాతం రిజర్వేషన్ వస్తుంది. ఆ రిజర్వేషన్ ని మా కులాలకు పంపిణీ జరగాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము సంఘాలుగా, మా మాల విద్యార్థులుగా, మా మాల యువకులుగా అందరం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రుల కమిటీ ఉందో ఆ కమిటీని కూడా మేము కలవబోతా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ఎంపీలను, బీజేపీ మంత్రులను, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులని మేమందరం కూడా కలవబోతా ఉన్నాం. మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ అశాస్త్రీయంగా జరిగిన వర్గీకరణని వెంటనే మీరు ఆపాలని చెప్పేసి మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా మాలలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరందరూ కూడా మీ స్థానిక ఎమ్మెల్యేలకి మీరు రిప్రజెంటేషన్ చేయండి. ఈ యొక్క జనాభా లెక్కలు తప్పుల తడక మా మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసేటువంటి ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఓ మేధావులారా, ఓ విద్యార్థులారా, ఓ విద్యార్థుల తల్లిదండ్రులారా, ఓ మాల ప్రజా సంఘాలారా, జిల్లాలో ఉన్నటువంటి 30 లక్షల మంది ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి మన మెత్తటి గుడ్డతో గొంతు కోస్తా ఉంటే మీరందరూ నిద్రపోయి ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మనకు 23 ఉద్యోగాలు వస్తేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి మన మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరందరూ ఇళ్లల్లో పడుకుంటే మన సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది షమీమ్ అఖ్తర్ రిపోర్టే. ఇది అసెంబ్లీలో తీర్మానం కాలే, చట్టబద్దం కాలే, ఆర్డినెన్స్ రాలే. వెంటనే మీరందరూ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏకమై అక్కడున్న ప్రజాప్రతినిధిని, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మంత్రులకు ఇవ్వాలి, ఎంపీలకు ఇవ్వాలి, అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక మహా ఉద్యమానికి సన్నద్దం కావాల్సినటువంటి అవసరం ఉంది. 1% నష్టం జరిగితేనే మాల సామాజిక వర్గంలో ఉపకులాలతో మనం తిట్టిస్తున్నటువంటి మందకృష్ణ రాజకీయ ఎత్తుగడలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడగదలుచుకున్నాం. మా మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసే దాంట్లో మీరు కూడా ఉంటే రేపు క్షేత్రస్థాయిలో ఎలా వెళ్తారో అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అందుకే మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు, యువకులు, యూనివర్సిటీలు, ఉద్యోగస్తులు మీకు ఈ రోజు మీకు సాలరీ వస్తా ఉంది. రేపు మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఒక శాస్త్రీయమైనటువంటి వర్గీకరణ లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా మీరందరూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉండే, మీరందరూ ఎక్కడికక్కడ ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉండే, ఎక్కడికక్కడ ప్రభుత్వ సంస్థలను బంద్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. అవన్నీ మీరు చేయకుండా మీరు అంగీకారమే అన్నట్టు ఉన్నది. కాబట్టి దయచేసి మాల సామాజిక వర్గానికి, ముఖ్యంగా మేధావి వర్గానికి, విద్యార్థి సంఘాల